ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు అంపైర్ల నిర్ణయాలు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తున్నాయి. వరుస మ్యాచ్ లో వెలువడుతున్న వివాదాస్పద అవుట్ నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సన్ రైజర్స్ పై అంపైర్లు పగబట్టారా అనే చర్చకు దారితీశాయి. తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ అవుట్ అయిన విధానం, అతడిపై పడిన భారీ జరిమానా ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. కోల్కతా మ్యాచ్ లో కీలక దశలో ఉన్నప్పుడు అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ పై తీవ్ర దుమారం రేగింది. కోల్కతా ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఆ క్యాచ్ పట్టాడు. అయితే టీవీ రీప్లేలలో బంతి గ్రౌండ్ కి తాకినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ అనే నిర్ణయాన్ని ప్రకటించారు. మైదానంలోని ఆటగాళ్లే కాదు, టీవీలో ముందున్న ప్రేక్షకులు కూడా ఈ నిర్ణయాన్ని చూసి షాక్ కు గురయ్యారు. బంతి స్పష్టంగా కింద తాకినట్లు కనిపిస్తున్నా అంపైర్ ఎలా అవుట్ ఇచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదం సద్దుమణగక ముందే అభిషేక్ శర్మకు ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ భారీ షాక్ ఇచ్చింది. లెవెల్ 1 తప్పిదానికి పాల్పడినందుకు ఆర్టికల్ 2.3 కింద అతడి మ్యాచ్ ఫీజులో 20% కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ ను కూడా చేర్చింది. కమిటీ ఏ సందర్భంలో అనేది ప్రకటనలో వెలువడించలేదు. కానీ తన వివాదాస్పద క్యాచ్ విషయంలో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వరుస పరిణామాలు గమనిస్తున్న అభిమానులు సన్ రైజర్స్ పై అంపైర్లు పగబట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో జరిగిన మొదటి మ్యాచ్ లో కూడా ఇలాంటి నిర్ణయమే వెలువడింది. ఆ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెస్ బంతిని బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టాడు. అయితే క్యాచ్ పట్టే క్రమంలో అతడి కాలు బౌండరీ లైన్ కుషన్ కు తగిలిందన్న విమర్శలు వచ్చాయి. బంతి స్పష్టంగా సిక్సర్ ఇవ్వాల్సిన చోట అంపైర్లు అవుట్ ఇవ్వడంపై చర్చనీయాంశంగా మారింది. అంపైర్ల వరుస వివాదాస్పద నిర్ణయాల వల్ల మ్యాచ్ ఫలితాలే మారిపోతున్నాయని సన్ రైజర్స్ క్యాంప్ లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.